కీర్తనలు 120 కీర్తన 1 నుంచి 7 వరకు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకునే వారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుతావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచుదువు. నీ పిల్లలను నీవు చూచుదువు. ఇశ్రాయేలు మీద సమాధానమును గాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధాత్మను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకునేవారు, ఆయన ఆజ్ఞలు నడుచుకునేవారు ధన్యులు అంటున్నారు. కాబట్టి మనము క్రైస్తవులకు ఈ లోకంలో జీవించినంత కాలము ధన్యులుగా జీవించాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నట్లయితే ఆయన దీవెనలు ఎప్పుడు ఉంటాయి. ఎల్లవేళ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన దీవెనలతో మనల్ని నింపుతాడు. నిశ్చయముగా నీవు చేతుల కష్టార్జితం అనుభవించుతావు. కాబట్టి ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటున్నారో వారి చేతుల కష్టార్జితము తప్పకుండా అనుభవిస్తారు. అది దేవుని యొక్క ఆశీర్వాదం. అది గొప్ప దీవెన. అది నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నువ్వు సంపాదించింది నువ్వు అనుభవించిన తర్వాత నా సన్నిధికి చేరుతామంటున్నాడు ఆయన. అనుభవించి సంతోషించిన తర్వాత నువ్వు నా సన్నిధికి వస్తావు అంటున్నాడు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ధన్యుడు, ధన్యజీవి. ఈ ధన్యుడు అనేవి దాదాపు 300 పైన ఉంటాయి మన బైబిల్లో. ఆ ధన్యతలన్నింటినీ మనం అనిపిస్తాం. ఎప్పుడు అనిపిస్తామంటే ఆయన యెహోవా యందు భయభక్తి కలవాడు ఇలా ఆశీర్వదించబడిన వాక్యం ఒకటి ఉంది ఇక్కడ. కాబట్టి యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారు ఈ విధంగా జీవించబడతారు. ఏ విధంగా జీవించబడతారంటే ఆయన నిశ్చయంగా నీ చేతుల కష్టాలు అనుభవించదువు. నీవు ధనుడు, నీకు మెలు కలుగును. నీ లోగిటి నీ భార్య పిలిచి ద్రాక్ష వలె ఉండును. భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వలె ఉందరు. ఒలివ మొక్క దేవుని సన్నిధిలో నాటబడినదై ఉంటుందంట. 52వ కీర్తనలో ఉంటుంది. 8వ వచనంలో అది కీర్తన 52:8 ఒలివ మొక్క గురించి ఆయన సన్నిధిలో నాటబడినదై అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు పిల్లలు. దేవుని వాక్యాలు మనం వాళ్ళని చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసినట్లయితే రాబోయే రోజుల్లో వాళ్ళు దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తారు. వారికి దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆయన యొక్క సంఘంలో ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. సీయోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించును. సంఘంలో ఏ సంఘంలో అవుతుండవో ఆ సంఘంలో ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీవు జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగు చూచుతావు. ఈ జీవితకాలం అంతా సంతోషము, సమాధానము, క్షేమము నీవు అనిపిస్తావు. నీ పిల్లలను నువ్వు చూచుతావు. పిల్లలు కానీ తరతరాలు నీవు చూస్తావు. 4 తరాలు చూస్తావు. నీ దేవుడు ఎంతకాలం అయితే దేవుడు ఈ లోకంలో ఉంచాడో ఆ తరాలు తరం దీవించబడుతుంది మనకు. కాబట్టి ఆ విధంగా జీవిస్తాడు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. కాబట్టి సమాధానం ఉండును గాక అంటున్నాడు. ఇంకొక దగ్గర సమాధానం అంటే శాంతి సమాధానాలు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. కనుక మన జీవితంలో మనం హృదయాలు కలవరపడకూడదు, విరవనీయకూడదు. కొన్ని శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. యేసు ప్రభు దేవుడు ఒక అమ్మాయిని పిలిచి, అమ్మ నేను ఎన్నుకుంటున్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, సంతోషంగా ఉండు, ఎన్ని శోధనలు వచ్చిన సంతోషంగా ఉండమన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని చక్కపరచడానికి ఆ పాప నిన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత అప్పుడు ఏం చేశాడంటే భయపడొద్దు,
నువ్వు దిగులు పడవద్దు, నీకు సమస్యలు వస్తాయి కదా అనే ఉద్దేశంతో వస్తాయి, కానీ నువ్వు భయపడవద్దు అన్నాడు. నాకు ఆయన 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 చెప్పాడు కాబట్టి నేను తప్పకుండా ఆయన మాట ప్రకారం ఉండాలంటే కొన్ని శోధనలు వస్తూ ఉన్నాయి. శోధనలు వచ్చినా కూడా శోధనలో దేవునికి స్థుతులు చెల్లిస్తుంది. స్థుతులు చెల్లిస్తుంటే ఆ స్థుతులన్నీ సమస్యలన్నీ ఒకటే మూడు వెళ్ళిపోతుంటాయి. సంతోషం సమాధానం కుటుంబంలో ఉంది అది. కాబట్టి నువ్వు నేను శాంతి మీకు అనుగ్రహించవచ్చు, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు నేను. కాబట్టి మీరు హృదయాన్ని కలవరపడకూడదు, వెరవనీయకూడదు అంటున్నాడు. కాబట్టి మనం కలవరపడకూడదు, వెరవకూడదు, భయపడాల్సిన అవసరం లేదు మన జీవితంలో. కుటుంబాల్లో దైవిక శక్తి కావాలంటే, దేవుని శాంతి కావాలంటే మనం ఎల్లప్పుడూ ఆయన భయభక్తులు కలిగి జీవించాలా. అప్పుడు మన కుటుంబంలో క్షేమము, సంతోషము, సమాధానం ఉంటుంది. దుఃఖపడాల్సిన అవసరం లేదు. దుఃఖపడే విధానాలు వస్తాయి. కాబట్టి వెంటనే ప్రభువు సన్నిధిలో పోయి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినట్లయితే హన్న ప్రార్థన చేసింది. హన్నాకి ఎవరు తీర్చలేని, ఏ మానవుడు తీర్చలేనిది సమస్య వచ్చింది. ఏంటంటే పిల్లలు లేరు. అటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఆమె ఆ సమస్యలో దేవుని దగ్గరికి పోయింది, ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఆమె హృదయానికి ఆమె దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుంది అంట. అక్కడ కుమ్మరించుకుంటుంది, మౌనంగా మౌన ప్రార్థన చేసింది ఆమె. వెంటనే దేవుడు ఏం చేయండి, ఆమెకి ఒక అభయం ఇచ్చాడు. వెంటనే ఏమి ఇచ్చాడంటే అక్కడ ఏలిని పెట్టినాడు. ఏలి యాజకుడు. దేవుని సేవకుని నోట దేవుని మాట ఉంటుంది. కాబట్టి దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడు అక్కడ 14-15 వచనాల్లో ఏం చెప్తావు, నువ్వు ఇశ్రాయేలు దేవుడికి నువ్వు మొక్కుబడి నువ్వు ఆయన విన్నాడు కాబట్టి అది నీకు వస్తుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు కనికరించాడు, నువ్వు పొందుతావు అన్నాడు. ఆమె అడిగింది ఏంటంటే పిల్లలు లేరు కాబట్టి, నా పిల్లలు కావాలయ్యా అని అడిగేది. ఒక్క కుమారుని 10-11లో ప్రారంభం అయితే 15 గంటలు అవుతుంది. అప్పుడు ఆమెకి ఒక కుమారుని అడిగింది. ఒక్క కుమారుని కానీ నాకు ఇస్తే నువ్వు నీ ప్రార్థనలో ఆయనతో ఆమె ఒక విధంగా ఒప్పందం చేసుకున్నావు. నువ్వు నాకు కానీ ఇస్తే తిరిగి నీకు ఆ కుమారుని ఇస్తాను అని ఒప్పందం వచ్చేప్పుడు వెంటనే దేవుడి ప్రార్థనని ఆలకించి వెంటనే ఒక కుమారుని అనుగ్రహించవచ్చు. ఎంతవరకు సత్యంగా ఉంటుందో అని. ఇప్పుడు వెంటనే ఆ కుమారుని తీసుకుపోయి మళ్ళీ 3 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి ఆయన సన్నిధికి తీసుకుపోయి ఏలి అడిగాడు, ఎవరు నువ్వు అని అడిగాడు. అయ్యా నేను 3 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తిగా, నేను ఒప్పందం చేసుకున్నాను, ఒక్కగానొక్క కుమారుడిని ఇస్తాను, సమూయేలుని ఇస్తాను అయ్యా. ఆ సమూయేలు తీసుకొచ్చి 3 సంవత్సరాలు అన్నట్టు. దేవుడు నువ్వు చేసిన త్యాగాన్ని ఊరికి తీసుకునేవాడు కాదు. ఆయన చాలా కనికరం కదా దేవుడు. ఆయన నువ్వు 1 ఇస్తే 5 ఇస్తా అంటున్నాడు. 1 ఇచ్చింది ఆమె. ఒక్కగానో ఒక్క కుమారుని దేవునికి సమర్పించేసింది పూర్తిగా. జీవితకాల ప్రాంతం ఆయన అక్కడే ఉండాలి. దేవుడిని ఏదైతే అడుగుతామో అవి నువ్వు నెరవేర్చిన, నీ జీవితం నెరవేర్చినట్లయితే దేవుడు తప్పకుండా మన కుటుంబంలో క్షేమము, సంతోషము, సమాధానం ఇస్తాడు. కాబట్టి మన కుటుంబంలో ఏ విధంగా ఉండాలంటే ఎప్పుడు సంతోషం, సమాధానం ఉండాలి. ఆ సంతోష సమాధానాన్ని చెరగొట్టడానికి ఉన్నాడు, ఒకడు వస్తాడు. వాడు ఎవరంటే సాతానుడు, అపవాది ఏదో ఒకటికి సులువుగా చిక్కులు పెడతాడు. కాబట్టి అటువంటి చిక్కులు పెట్టినప్పుడు నీవు స్థిరంగా సమస్య వచ్చింది, దాని ప్రార్థనలు నువ్వు పెట్టుకున్నట్లయితే ప్రార్థన 62వ కీర్తనలో 8వ వచనంలో కూడా నువ్వు ప్రార్థనల్ని నువ్వు చేయాలి. దేవుడు తప్పకుండా నీకు ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆయన నీ కోరిక నెరవేర్చిద్దండి ఆయన. కాబట్టి నువ్వు ఏమంటున్నాడు 62వ కీర్తనలో 8వ వచనంలో 62 కాబట్టి అటువంటి 142 కీర్తనలో కూడా 1-2 వచనాల్లో కూడా అదే ఉంటుంది. అదే దేవునికి ఏ విధంగా నువ్వు మొరపెట్టాలా. 142 కీర్తనలో 1-2 వచనాల్లో ఉంటుంది. అది నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుచున్నాను.
నీ బాధలు ఎన్ని కూడా అన్నిటినీ ఆ హన్న వచ్చి అక్కడ దేవుని సన్నిధిలో కుమ్మరించిందంటే కుమ్మరించు నీ బాధలన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించినట్లయితే ఆయన నీ సమస్యలన్నిటిని ఆయన తీసుకొని ఆయన మొత్తం పరిష్కరిస్తాడు. మొత్తం మన జీవితంలో మనకు కావాల్సిందంటే ప్రార్థనా శక్తి ఉండాలి మనలో. మన జీవితంలో శోధనలు వచ్చినాయి ముందు, కానీ ఏ విధంగా అంటే ముందు మోకాళ్ళుని నువ్వు ప్రార్థన చేయాలి. మోకాళ్ళు కన్నీటి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా నీ కన్నీటి ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ విధంగా మనకు మనం 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 అందుకోసం నీవు వెరవనీయుకుడి కలవరపడద్దు, వెరవనీయుకుడి. నేను నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నా. నా శాంతి ఏంటంటే శాంతి అంటే సమాధానము. శాంతి అంటే సమాధానం. ఆయన సమాధానకర్త. నేను ఎవరు మామూలు ఇచ్చేది కాదు, నేను ఇస్తాను. కాబట్టి మీరు ఆ విధంగా జీవించండి అంటున్నాడు ఆయన. కాబట్టి మనము హన్నాకు ఏ విధంగా శోధనలు వస్తాయో నాకు శోధన వచ్చి శోధన జయించాలి. సులువుగా చిక్కులు పెడుతుంది. సులువుగా చిక్కులు పెట్టేది అంటే అబ్రహాంకి ఇద్దరు కొడుకులు, ఇస్సాకు ఇద్దరు కొడుకులు పుడితే ఇద్దరు కొడుకుల్లో ఏశావు యాకోబు రెండు ఉన్నారు. ఇద్దరు ఒకే తల్లి గర్భంలో నుంచి. కానీ యాకోబుని ప్రేమించాడు, ఏశావుని ద్వేషించాడు దేవుడు. వాళ్ళిద్దరిలో ఇద్దరు తగాదాలు పడిపోయి దూరం అయిపోయారు. దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు 22 సంవత్సరాలు వాళ్ళు దూరం అయిపోయారు. 22 years. సో ఆఫ్టర్ 22 years వాళ్ళు తిరిగి మళ్ళీ కలుసుకుని అన్నదమ్ములు ఏమయ్యారు, దేవుడు దూరం అయిపోయిన తర్వాత ఈ వైషమ్యాలు అయిన పోయినాయి పూర్తిగా. యాకోబు దేవుని ఎరగని బిడ్డ, దేవుని ఎరిగి ఉన్నాడు. ఏశావు దేవుని ఎరిగి కూడా తృణీకరించాడు దేవుణ్ణి. తండ్రి చేసుకోవద్దురా ఫలానా దీంట్లో అన్నప్పుడు తండ్రిని వ్యతిరేకించి చేసుకున్నాడు. కాబట్టి మనం తండ్రిని వ్యతిరేకించడం అంటే దేవుని వ్యతిరేకించడం లెక్కే. కాబట్టి అటువంటి వ్యక్తి యాకోబు ప్రేమించి దేవుణ్ణి కనుక్కొని దేవుని దీవెనలు పొంది తిరిగి మళ్ళీ అన్న దగ్గరికి వచ్చి అందరూ ఇద్దరు కలుసుకొని సంతోషించి సమాధానం వచ్చింది. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేంత కాలము మనం దేవుడు ఇచ్చిన శాంతిని మనకి శాంతి, కుటుంబాల్లో శాంతి ఇచ్చినాడు. శాంతిని మర్చిపోకూడదు. కాబట్టి శోధనలు వస్తాయి. శోధన వచ్చిన తర్వాత వాటిని ఏంటంటే నువ్వు వెంటనే ప్రార్థన చేసుకున్నావు అనుకో, వెంటనే ప్రార్థన చేసుకుంటే ఆ సాతాను వెళ్ళిపోతుంది. ఎందుకంటే సాతాను సులువుగా పెడుతుంది, సులువుగా చిక్కులు పెట్టి సాతానుడు ఏం చేస్తాడంటే దావీద్ మహారాజుని శోధనలో పడిపోయాడు. దావీద్ మహారాజు యుద్ధానికి పోయినప్పుడు వాడిని ఒంటరిగా పైకి పోతే ఎవరు ఉన్నారు అక్కడ? ఆ బెర్షెబా కనబడింది. ఏం చేశాడు? బెర్షెబా భర్తనే చంపేశాడు. కాబట్టి సాతానుడు ఎటువంటి వాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. అనుకునే గుణాలు ఏంటంటే వాడు దోచుకునేవాడు, ఏంటంటే నాశనం చేసేవాడు. మూడవది ఏంటంటే హత్య చేసేవాడు. కాబట్టి దావీదు ఏం చేశాడు? హత్య చేశాడు. దావీదు హత్య చేసిన తర్వాత ఏం పోగొట్టుకున్నాడు? దావీదు 51వ కీర్తనలో రాసి ఉంటాడు. అది రక్షణ ఆనందము పోగొట్టుకున్నాను నేను, తిరిగి మళ్ళీ నా రక్షణ నాకు ఇయ్య అంటున్నాడు. అంటే నువ్వు పాపం చేశాడు. సాతాను పాపం చేస్తుంది, పాపం చేయిస్తుంది. దావీదు చేసి సాతానుడు యొక్క గుణాలు ఏంటంటే దొంగను, దోచుకునేవాడును, హత్య చేసేవాడు. సాతానుడు మన జోలికి రాకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థనలో గడుపుతానే తప్ప మన జీవితంలో నువ్వు ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ప్రార్థన అనేది జీవితంలో చాలా ముఖ్యం మనకు. కాబట్టి మన కుటుంబం ఎటువంటి కుటుంబం అంటే ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. మనం కుటుంబ జీవితంలో ఎట్లా అంటే దేవుని కలిగిన జీవితం జీవించాలా. ఇన్ని శోధనలు బాధలు వచ్చినా కూడా అన్నింటినీ జీవించడానికి శక్తి కొరకు ఆయన ప్రార్థన చేసినట్లయితే అన్నా చేసిన ప్రార్థన విన్నాడు. తర్వాత ఆమెకి ఏదైతే అవసరమో అవన్నీ సమస్తం సమకూర్చి తీర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏటికి కూడా కలవరపడకూడదు. రమణీయుకుడు అంటాడు హృదయాల్ని. ఈ శోధనలు వస్తాయి. శోధనలు ఎవరికి వస్తాయంటే మనకే వచ్చేది, ఎవరికి రావు. ఎవరిలో దేవుళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి శోధనలు వస్తాయి. దేవుళ్ళు ఎవరు లేకపోతే వాడి శోధనలు రానే రావు. ఎందుకంటే వాళ్ళు దేవుడు అవసరం లేదు, దేవుని అవసరం లేదు వాడికి. కాబట్టి మనం మన జీవితంలో దేవుడిని విడవకుండా, ఆయన ఎడబాయకుండా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని దీవించి ఆస్వాదిస్తాడు. అత్యంత కృప కనికరమ్మ కలిగిన నా గొప్ప తండ్రి, ఘనమైన రాజా, నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మా ప్రభ మా జీవితాల్లో ఎంత గొప్ప దినము నా తండ్రి. నీ యొక్క ప్రియకుమారుడు వినీతిని
మామినేని మీరు ఎంతగానో దీవించి ప్రేమించి 14 సంవత్సరాలు నా ప్రభా వారి యొక్క వివాహ జీవితాల్లోనైనా మీరు తోడుగా ఉండి నడిపించారు తండ్రి. మరి యొక్క నూతన సంవత్సరాన్ని 15వ సంవత్సరాన్ని మా ప్రభ దయా కిరీటముగా ధరింపజేసిన మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదే విధముగా మా ప్రభ వారి సంవత్సరము మొదటి దినము నుండి చివరి వరకు కూడా నాయన మీరే తోడుగా ఉండి వారి జీవిత నాభను మీరు నడిపించండి. మీరుంటే చాలు తండ్రి, ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు నాయన. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరు విడిచినా విడువంతండి, మీకు వందనాలు నాయన. ఆ బిడ్డల్ని మీ అరిచేతిలో చెక్కుకొని కాపాడుచున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారికి ఇచ్చిన ఉద్యోగాలను మీరు దీవించండి. సేవలు ఆ బిడ్డలు నా ప్రభ ఎంతగానో వాడబడుచుంటుండగా నాయన మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు కాదు కానీ నాయన మీ పక్షముగా నా ప్రభ వారు చెప్పేటువంటి వాక్యము విత్తబడినటువంటి విత్తనాలు నాయన ఫలించేలాగా మీరు దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న మమ్మల్ని మీరు దీవించండి. తల్లిదండ్రులుగా నాయన బిడ్డల పక్షంగా నాయన మీ సన్నిధిలో గోజారడానికి అడగడానికి మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి స్తోత్రాలు నా తండ్రి. వినిత్తు మామని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెలు ఇద్దరిని మీరు దీవించండి. ఆ బిడ్డలు కూడా నా ప్రభ చిన్నప్పటి నుండి వాక్యం ద్వారా పాటల ద్వారా నాయన మిమ్మల్ని మహింపరచుంటుండగా వారిని దీవించండి. వారికి మంచి ఆయుస్సు ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడండి. మీ చిత్తం ఉన్నట్లయితే నా ప్రభ వారు కూడా నా ప్రభ మీ సేవ చేయడానికి సాధనాలుగా వాడబడలాగా దీవించమని, కుటుంబం మొత్తము నా ప్రభ మీ సేవలో నా తండ్రి ఉండేలాగన ఎక్కడున్నప్పటికీ నాయన మా ప్రతి మాట ప్రతి క్రియ మమ్మల్ని చూచేవారు నాయన మాలో క్రీస్తుని చూడగలిగిన భాగ్యాన్ని ఇచ్చి నడిపించమని ఈ సమస్త మనవులు మా ప్రభువును తప్రీకుమారుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభు తండ్రి దేవుని యొక్క ప్రభువు ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము నడుపుదల శ్రీక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన కుటుంబాలన్నిటికీ, మన వినిలమ్మ కుటుంబానికి, చిన్న చుట్టుకుని వినుభమ్మ ప్రసన్న కుటుంబానికి, విశాల స్వాగతానికి, వినీత్కి మౌనికి బిడ్డల మేషాలకి, వినీత్ని మౌని తండ్రి ప్రేమించి 2011 సంవత్సరంలో వివాహం జరిగించారు. నా ప్రభువా అప్పటి నుండి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు తండ్రి పూర్తి చేసుకుని నా ప్రభు రక్షక మరి ఆయన 15వ సంవత్సరంలో అడుగుపెట్టి ఉండగా ప్రభు వారిని కృపలో భద్రపరిచి వారిని నా ప్రభు ఈ సంవత్సరం అంతా కూడా నీ కృపలతో భద్రపరిచి కాపాడు రక్షించి విచిత్రమైన తండ్రి మరి ఒక నూతన సంవత్సరంలో ప్రభు మరి యొక్క నా ప్రభు మరి వివాహ దినంలో ప్రభు చేరుటకు సహాయం చేసి ఆశ్రయించమని కాపాడు కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. God bless you. God bless you.